చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము. చూడాలని లేదా అందరూ కూడా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము. నడవాలని లేదా బంగారు వీధులు, కొలవాలని లేదా శ్రీ యేసుని పాదాలు. నడవాలని లేదా బంగారు వీధులు, కొలవాలని లేదా శ్రీ యేసుని పాదాలు. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించగలేని ఆ దేవుని రాజ్యము. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించగలేని ఆ దేవుని రాజ్యము. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము. చూడాలని లేదా దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము. కరువు ఉండదులే, కాలం తెలియదులే, శోధనలుండవులే, వ్యాధులు కానవులే. కరువు ఉండదులే, కాలం తెలియదులే, శోధనలుండవులే, వ్యాధులు కానవులే. యేసుని రక్తములో కడగబడిన వారే, దేవుని గ్రంథములో రాయబడిన వారే. యేసుని రక్తములో కడగబడిన ఆ పట్టణమందు నివాసము వరకు రాజ్యము చేతురట. ఆ పట్టణమందు నివాసము రాజ్యము చేతురట. ఆ పట్టణమందు నివాసము యుగముల వరకు రాజ్యము దేవుని రాజ్యము. కన్నులు చూడనిది, భాషకు అందనిది, ఆ దేవుని దేవుని పట్టణము, మన వస్త్రములు మలినమైన వస్త్రములుగా ఉంటే అద్భుతాలను మనం మార్చుకున్నాం. దేవుని పట్టణము, పాడాలని లేదా చూడాలని లేదా దేవుని పట్టణము, గీతము. చూడాలని లేదా పట్టణము, పరిశుద్ధపరచండి నాయన. ప్రతి వారి వస్త్రములను శుద్ధీకరించండి, వస్త్రములను కడగండి, పరిశుద్ధపరచండి, అద్భుతాలుగా మార్చండి ప్రభువా. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. పరిశుద్ధపరచండి నాయన, పరిశుద్ధపరచండి ప్రభువా, పరిశుద్ధపరచండి, 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 పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు నాయన. ఆమేన్, 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 ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, అదిగో ఆ గుమ్మముల గుండా ప్రవేశించాలంటే, జీవ వృక్షమును నువ్వు పొందాలనుకుంటే, ఆ ఫలములు అనుభవించాలనుకుంటే, ఇదిగో నువ్వు హక్కుదారుడిగా మార్చబడాలి. ఆ హక్కు ఎలా వస్తుంది? నీ వస్త్రములను పరిశుద్ధపరచుకుంటే. ఒకవేళ నీ వస్త్రములు మలినమయ్యాయా, ఒకవేళ నువ్వు వస్త్రాలు పోగొట్టుకుని దిగంబరిగా ఉండి సిగ్గుపడిపోతున్నావా, ఒకవేళ నువ్వు అలా ఉంటే వెలుపట ఉంటావు. కక్కిన దాన్ని తిరిగి తీసుకొని తినే ఆ స్వభావం మనకొద్దు. తృణీకరించిన దానిని తిరిగి తీసుకునే స్వభావం మనకొద్దు. ద్వేషం, ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించే విగ్రహారాధన, అబద్ధములు, ఇవన్నీ కూడా కలిగి ఉంటే మనం విడవబడతాం, వెలుపట ఉంటాం. వాక్యము ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడి ఉండగా రెండు చేతులు పైకెత్తి, ప్రభు ఇంతగా మనల్ని ప్రేమించిన ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రభు మనం దర్శించినందుకై స్తోత్రాలు చెల్లి, తన వాక్కు ద్వారా మనల్ని సంధించి మన జీవితంలో కార్యం చేసినందుకై స్తోత్రం. విన్న వాక్కులు ప్రతి వారి జీవితంలో ఫలించినట్లు స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం, కుమారుడైన యేసయ్యకి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. ఆయన రాకడకు రాజ్యానికి మనల్ని ఆయత్తపరచున్నట్లుగా స్తోత్రం.